హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ నెంబర్ 1747. ఈరోజు డేట్ 26th June 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి టెక్ న్యూస్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఫస్ట్ 2 minutes మాత్రం కొంచెం ఓపిక పట్టండి. చాలా మంచి సూపర్ డీల్స్ ఉన్నాయి. ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వెరీ ఫస్ట్ నా సిన్సియర్ సలహా, ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కొనుక్కోవాలనుకుంటే ఇది రైట్ టైం. 82,000కి వస్తుంది. సూపర్ డీల్ యాక్చువల్గా. అండ్ ఇప్పుడు అప్కమింగ్ గోల్డ్ సేల్లో కూడా అప్రాక్సిమేట్గా ఇదే ప్రైస్ ఉంటుంది. ఇంకా పెరిగింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఇంత తక్కువకైతే రాదు, గుర్తుపెట్టుకోండి. తగ్గే అవకాశం చాలా తక్కువ, బట్ పెరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 82,000 లోయెస్ట్ టిల్ డేట్. ఈ రోజు వరకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఆన్లైన్లో రాలేదు. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో ఏమైనా కనిపిస్తే చెక్ చేసుకోండి. రెండోది, నైకీలో మీకు ఒక సూపర్ షూస్ ఉన్నాయి. రెగ్యులర్గా మీకు 9,000 10,000 దాకా ఉండేది. 9 నెంబరు 10 నెంబరు మీకు 4,600, నియర్లీ 50% డిస్కౌంట్లో ఉంది. సూపర్ ప్రీమియం షూస్ ఒకసారి చెక్ చేసుకోండి. న్యూ బ్యాలెన్స్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి 1400కి వస్తుంది, రెగ్యులర్గా 4,000 ఉండేది. ఒకటేమో 3,800కి వస్తుంది, రెగ్యులర్గా 7,000 దాకా ఉంటుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు సామ్సంగ్ 1.5 టన్ 4 స్టార్ 2026 ఏసీ, ఇది గుర్తుపెట్టుకోండి. 1.5 టన్ 4 స్టారు రెగ్యులర్గా 50,000 దాకా ఉండేది, అరౌండ్ 34,000కి వస్తుంది. నన్ను అడిగితే ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత ప్రీమియం ఏసీ అనేది దొరకదు. నన్ను అడిగితే సూపర్ డీల్, లూట్ చేసుకోండి. అలాగే ఐఎఫ్బి 1.5 టన్ 5 స్టారు రెగ్యులర్గా 45,000 ఉండేది, 34,000కి వస్తుంది. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేసుకొని ప్రోడక్ట్ ట్యాగ్ చేసి పెడతాను. అక్కడ నుంచైనా కావాలని కూడా చెక్ చేసుకోండి. సూపర్ డీల్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ న్యూస్ మీకు యాపిల్ నుంచి. యాపిల్ నైట్ 11 o'clock ఒక పెద్ద బాంబు వెలిసింది గ్లోబల్గా. అండ్ పర్టికులర్గా ఆ బాంబు ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎక్కువ పడింది. గ్లోబల్గా కంపేర్ చేసుకుంటే మన ఇండియాలోనే రేట్లు అనేవి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇగో, ఇది నా మ్యాక్ మినీ. నేను అరౌండ్ ఒక 5 months బ్యాక్ దీన్ని 45,000కో 46,000కో కొన్నాను అప్రాక్సిమేట్గా. సో ఇది ఇప్పుడు 95,000 అయింది. గుర్తుపెట్టుకోండి, 95,000 దీనికి డబుల్ ప్రైజ్. ఇలా అయిపోయినాయి ప్రైజెస్ అన్ని కూడా. హ్యూజ్ ప్రైస్ బంపు. చాలా ప్రొడక్ట్స్ మీద ప్రైస్ అనేవి హెవీగా పెరిగిపోయినాయి. అసలు మీరు భయంకరమైన ప్రైజెస్. యాపిల్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా భయపడే రేంజ్కి తీసుకొచ్చారు. అది తట్టుకోలేమన్నమాట, కొనలేము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ స్టూడియో ఉంది. నేను దీని ప్లేస్లో అది కొందామని రీసెంట్గానే అనుకున్నా. అది దొరకట్లేదు. యాక్చువల్గా 2,14,000 ఉండేది, అది ఇప్పుడు 2,90,000కో ఏమి వెళ్ళిపోయింది. ఇలా చాలా పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మార్నింగ్ వరకు ఉన్నాయి. అవి అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంకా ప్రైస్ అప్డేట్ చేయకముందు వరకు ఉన్నాయి. బట్ తర్వాత అవి కూడా ప్రైజెస్ మారిపోయినాయి. ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే రాత్రి ప్రైజెస్ పెరిగినప్పుడు సడన్గా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నారో, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అసలు అంతా ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇది ట్విస్ట్ ఇంకా. సో అందుకని యాపిల్ ప్రొడక్ట్స్ అయితే ప్రజెంట్ కొనే పరిస్థితి లేదు. మన ఇండియాలో హ్యూజ్ ప్రైస్ పెరిగినాయి. ఈవెన్ అమెరికాతో కంపేర్ చేసుకుని ఇంకా వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా. నెక్స్ట్ మీకు ఇంకొక పెద్ద బాంబు ఉంది. మీరు లాస్ట్ 6 months నుంచి అప్రాక్సిమేట్గా జనవరి నుంచి అనుకుందాం. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క బ్రాండు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఎన్నిసార్లు ప్రైస్ పెంచినాయో తెలుసా మీకు? ఇక్కడ ఒక పెద్ద చార్ట్, ఇది బ్రేకింగ్ చార్ట్ అనమాట. ఈ చార్ట్ చూడండి. రియల్మీ వాళ్ళు వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ మీద, నాట్ ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ మీద 124 సార్లు కాదు, వాళ్ళ ప్రొడక్ట్స్ మీద 124 సార్లు ప్రైస్ పెంచారు. జనవరి 1st నుంచి ఈరోజు జనవరి 26 వరకు 124 సార్లు వాళ్ళ ప్రొడక్ట్స్లో ప్రైస్ పెరిగినాయి అనమాట. అలాగే వివో వాళ్ళు 56 సార్లు పెంచారు వాళ్ళ ఎంటైర్ ప్రోడక్ట్ లైనప్లో. అలాగే ఒప్పో వాళ్ళు 40 times, అలాగే షామీ వాళ్ళు 38 times, అలాగే మోటరోలా వాళ్ళు 25 times, శాంసంగ్ వాళ్ళు 25 times, ఐక్యూ వాళ్ళేమో 16 సార్లు, నథింగ్ వాళ్ళేమో 16 సార్లు. ఇలా అన్ని బ్రాండ్లు, మోటరోలా వాళ్ళు కూడా పెంచారు, విపరీతంగా పెంచేశారు అందరు కూడా. ఇది చార్ట్ అనమాట. అండ్ యావరేజ్గా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నియర్లీ 25%, అంటే లాంచ్ అయిన ప్రైస్ కానీ 25%, కొన్నిటికి డబల్ కూడా అయినాయి. అన్ని యావరేజ్గా తీసుకున్న నియర్లీ 25% ఒక్కొక్క ప్రోడక్ట్ మీద పెరిగిందంట. ఇది ట్విస్ట్. నెక్స్ట్ మీకు అమెజాన్ నుంచి. అమెజాన్లో ప్రజెంట్గా అమెజాన్ నౌ అని ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు కదా, చాలా సిటీస్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవైలబుల్గా ఉంది. అయితే దీంట్లో ఎవరైతే ఫస్ట్ 5 orders చేసుకుంటారో, అది కూడా మినిమం ఆర్డర్ 300 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 ఆర్డర్స్కి ప్రతి 300 రూపాయల ఆర్డర్కి మీకు 150 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 5 × 150 అంటే 750 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 50%లోనే మీరు బుక్ చేసుకున్న ఐటమ్స్కి వాల్యూ పడుతుంది అనమాట. విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం అమెజాన్ వాళ్ళు ప్రైమ్ డే సేల్ తీసుకురాబోతున్నారు కదా, దీనికి గాను వీళ్ళు 2 రూపీస్కి మీకు 1 month అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. అయితే ఇది కొన్ని సెలెక్టెడ్ అకౌంట్స్కి రావచ్చు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆ అకౌంట్ మీద
ప్రైమ్ వాడితే మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరేం చేయాలంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇచ్చే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా కొత్త అకౌంట్లో మీరు ట్రై చేయండి. ₹2 అమెజాన్ 1 మంత్ ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది, పండగ చేసుకోండి. నెక్స్ట్ మీకు GTA నుంచి GTA 6 ఫైనల్గా నిన్న మనకి ప్రీ ఆర్డర్లోకి వచ్చింది. చాలామంది ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ మేము అంటే మన ఫ్రెండ్ బాలు అని మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా, ఆయన ఆర్డర్ చేసిండు. సో ఇది మీకు ₹7,999 ఏమో ఉంది యాక్చువల్గా. మీకు స్టాండర్డ్ వేరియంట్ ఏమో ₹5,999, అల్టిమేట్ ఎడిషన్ ఏమో ₹7,499 పడింది. ఒకసారి చెక్ చేసుకోండి. నవంబర్లోనేమో ఇది లైవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు నథింగ్ సంబంధించిన 4B ఏదైతే మొబైల్ ఉందో దీనికి సంబంధించిన లాంచ్ డేట్ ఆల్రెడీ వచ్చింది, July 7th. అండ్ ఇది 20,000 లోపు అనుకున్నాం. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫోను నియర్లీ 30,000 టచ్ అవుతుందండి. 30,000 టచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మీకు శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ శాంసంగ్ గెలాక్సీ A27 అని ఒక మొబైల్ తీసుకురాబోతుంది. అండ్ ఇది July 3వ లాంచ్ కాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో, AMOLED ప్యానల్, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో ఇది రాబోతుంది. ప్రైజెస్ అనేవి ఆబ్వియస్గా పెరుగుతాయి. నెక్స్ట్ మీకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్కి ఒక హ్యూజ్ అప్గ్రేడ్ని తీసుకొచ్చారు. వీళ్ళ ఇంటర్ఫేస్ని చాలా వరకు అప్గ్రేడ్ చేశారనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ క్లియర్ స్క్రీన్. మీరు ఒకసారి యూట్యూబ్ షార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ అట్లా సైడ్లో ఉన్న లైక్ బటన్ ఇవన్నీ కనిపిస్తే దెన్ ఆఫ్టర్ ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు స్పీడ్ అడ్జస్ట్మెంటు, మ్యూటింగు, అలాగే మీకు ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే అప్డేట్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు కింద కనిపిస్తున్నా లేదా కామెంట్లో కూడా రాయండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి ఇంకొకటి ఏంటంటే యాపిల్ వాళ్ళు స్మార్ట్ రింగ్ అని తీసుకురాబోతున్నారు. దీని మీద ప్రజెంట్గా వర్క్ చేస్తున్నారు. సో ఇది కూడా రాబోతుంది అనమాట. నెక్స్ట్ మీకు రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ Redmi Note 17 Pro సిరీస్ని తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో బేస్ మోడల్ కూడా నియర్లీ 35,000 టచ్ అవుతుందంట. ఇది రీసెంట్ రిపోర్ట్. అండ్ ఇది UFS 2.2 గుర్తుపెట్టుకోండి. UFS 2.2 స్టోరేజ్ని మీరు ₹35,000 బడ్జెట్లో చూడబోతున్నారు. అండ్ ఈవెన్ ₹44,000 బడ్జెట్లో వీళ్ళ Pro Plus కూడా UFS 2.2ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్లీ చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఎనీవేస్ మీకు ఈరోజు టెక్నోస్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ డీల్స్ నేను ఏవైతే చెప్పినో ఇవన్నీ కూడా సూపర్ మైండ్ బ్లోయింగ్ డీల్స్ మాత్రమే సెలెక్ట్ చేసి చెప్తాను. కొంచెం వాటిని చెక్ చేసుకోండి. అవన్నీ ఇక్కడ పిన్ చేసి పెడతాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.